శర్వారు ఏమండి? హలో, గుడ్ మార్నింగ్. పోస్ట్ మ్యాన్ వచ్చి వెళ్తున్నాడు. ఉత్తరాలు పోస్ట్ మ్యాన్ ఉత్తరాలు ఇవ్వడానికి కాకపోతే అప్పు ఇవ్వడానికి వస్తాడా? ఇచ్చాడు. ఎక్కడి నుంచి వచ్చింది? ఏమో, ఎవరో లేడీస్, మనకు సంబంధించింది కాదు. కన్యాశుల్కం రాసింది ఎవరు? గురజాడ అప్పారావు. ఆ ఊరు నుంచే. కొంపతీసి విజయనగరం నుంచి కాదు కదా? అక్కడి నుంచేనయ్యా. ఉత్తరం ఏది? చింపవతల పారేశాను. ఆ మొక్కలే దొక్కొచ్చావు నువ్వు. మిమ్మల్ని అల్లది గాలికి ఎగిరిపోతాయి. అయిపోయి మా మావయ్య మీ గురించి అంతా చెప్పాడు. విన్నాక నా సంతోషం అంతా ఇంత కాదు. ఎప్పుడెప్పుడు కలుద్దామని ఎంత ఉబలాటంగా ఉందో తెలుసా? ఇంకెంత, 4 రోజుల్లో మేము రాజమండ్రి వచ్చేస్తున్నాం. ఈలోగా మీరు తొందరపడి రాకండే. కొత్త కాపురానికి సామాన్లన్నీ సిద్ధం చేసినట్లు ఫోన్ చేశారట మావయ్యకి. 3 రాత్రులు అయ్యే వరకు మనం ఫ్లాట్లోకి దిగకూడదు. వచ్చే ముందు టెలిగ్రామ్ ఇస్తానే. మీ భువనేశ్వరి. హలో, ఎవరు? భాగ్యమా? ఏమిటి, కొడుకు పుట్టాడా? అడుగు రాకుండా కొడుకు ఎలా పుట్టాడు నీకు? అలా చెప్పు. ఏమయ్యా, ఆ భాగ్యం కొడుకు పుట్టినరోజట, వీడియో తీయాలట. అలాగే తీస్తానంటున్నాడు. నమస్తే సార్. అభిలాష్ అండి. రేటా? నీ రేట్ ఎంతో మాకెలా తెలుస్తుంది? ఓహో, వీడియో రేటా? ఏమయ్యా, వీడియో తీయడానికి రేట్ ఎంత అని అడుగుతోంది. డబుల్ కార్డ్ పెట్టి కొనుక్కోవాలట. 2000 దెబ్బేశారటండి. అతను నువ్వు 150 ఇస్తుందటయ్యా. నొలక మంచం కొనుక్కోమంటుంది. 2000కి తక్కువ అయితే గిట్టుబాటు కాదంటున్నాడు. ఒప్పుకున్నాడేనా? సరే,